భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఈరోజు మనం ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ సిరీస్లో పార్ట్ 2 ఎపిసోడ్ 5 గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మొదలు పెడదాం. పార్ట్ 5లో మూడే 3 క్యారెక్టర్లు ఉంటాయి. ఎలిజబెత్ ఎమ్టూహీ, పీటర్ కీటింగ్, డొమినిక్ ఫ్రాంకన్. ఈ 3 క్యారెక్టర్ల మధ్య ఏర్పడిన పరిస్థితులు, ఆ పరిస్థితులకి వాళ్ళు ప్రతిస్పందించిన వ్యక్తిత్వం మనకి ఈ ఎపిసోడ్ 5లో కనపడుతుంది. ఆ వ్యక్తిత్వం ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలనేది కూడా తెలుసుకుందాం. ఓపెన్ చేస్తే డొమినిక్ ఫ్రాంకన్ హోవార్డ్ రోర్కు తిరిగి న్యూయార్క్కి వచ్చిన 3 రోజుల తర్వాత ఇమీడియట్గా తాను కూడా న్యూయార్క్కి బయలుదేరుతుంది. డైరెక్ట్గా ఆఫీస్కి వస్తుంది. తాను పనిచేసే ఆఫీస్ బ్యానర్ పత్రిక అనే పత్రికలో తాను పనిచేస్తుంది కాబట్టి ఆ ఆఫీస్కి వస్తుంది. అదే ఆఫీసులో ఎలిజబెత్ ఎమ్టూహీ పనిచేస్తాడు. అదే ఆఫీసులో అల్వాస్ కారెట్ పనిచేస్తాడు. డొమినిక్ ఫ్రాంకన్ వచ్చిన మొదటి రోజే ఆఫీస్కి, వేసవి సెలవుల తర్వాత తాను తిరిగి వచ్చి మళ్ళీ ఆఫీస్కి వచ్చిన మొదటి రోజు ఎలిజబెత్ ఎమ్టూహీ తను విష్ చేస్తాడు. నీ సెలవులు బాగా జరిగాయి, ఆనందంగా నువ్వు గడిపావని అనుకుంటున్నాను. సో నువ్వు తిరిగి రావటం చాలా ఆనందంగా ఉంది, మంచి విషయం అంటాడు. దాని తర్వాత రేపు అమెరికన్ ఆర్కిటెక్చర్లకి ఒక సంఘం కావాలి, ఆ సంఘానికి ఒక చైర్మన్ కావాలి. సో పీటర్ కీటింగ్ అనే వ్యక్తిని చైర్మన్ చేయాలని నేను అనుకుంటున్నాను నేను. సో దానికి రేపే మీటింగు, ఆ మీటింగ్ నువ్వు వస్తావా అని అడుగుతాడు. దానికి డొమినిక్ ఫ్రాంకన్ నేను రాను ఎలిజబెత్ అని చెప్తుంది. సో దాని తర్వాత పీటర్ కీటింగ్ నీకు తెలుసా అని అడుగుతాడు. అవును నాకు తెలుసు అని అంటుంది. సో అక్కడితో ఆ కన్వర్జేషన్ అయిపోతుంది. కట్ చేస్తే రెండో రోజు మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఎలిజబెత్ ఎమ్టూహీ మాట్లాడుతూ ఉంటాడు. ఆర్కిటెక్చర్లు అంటే ఎలా ఉండాలి, ఆర్కిటెక్చర్లో సమాజానికి ఎలా ఉపయోగపడాలి, ఆర్కిటెక్చర్లో తను చేసే పని నుంచి వాళ్ళు చైతన్యాన్ని ఎలా పొంది అది సమాజానికి ఎలా అప్లై చేయాలి అనే విషయం గురించి మాట్లాడుతూ ఉంటాడు. డోర్ దగ్గర నుంచి సడన్గా డొమినిక్ ఫ్రాంకన్ ఎంటర్ అవుతూ ఉంటుంది. డొమినిక్ ఫ్రాంకన్ ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు ఎలిజబెత్ ఎమ్టూహీ చూసి ఆశ్చర్యపోతాడు. రానని చెప్పింది కదా, ఎందుకు వచ్చింది అని అనుకుంటాడు. అలా అనుకుంటూ ఉండగా పీటర్ కీటింగ్ కూడా ఇంకో పక్క నుంచి గమనిస్తూ ఉంటాడు. ఎలిజబెత్ ఎమ్టూహీ మాట్లాడుతూ ఉండగా పీటర్ కీటింగ్ తను ఎదురు కూర్చుంటాడు ముందు వరుసలో. డొమినిక్ ఫ్రాంకన్ రావడాన్ని ఇద్దరు ఒకేసారి గమనిస్తారు. సో ఫస్ట్ డొమినిక్ ఫ్రాంకన్ చూడగానే పీటర్ కీటింగ్ ఏదో తనలో వచ్చిన కొంత మార్పుని గమనిస్తాడు. ఆ మార్పుని గమనించి తనలో ఏదో మార్పు వచ్చిందని మనసులో అనుకుంటాడు. సరే తర్వాత అడుగుదామని చెప్పి మీటింగ్ అయ్యాక అలా మౌనంగా ఉంటాడు. సో మీటింగ్ అయిపోతుంది. ఎలిజబెత్ ఎమ్టూహీ కూడా ప్రసంగం ముగించినాక, మీటింగ్ అయిపోయినాక వీళ్ళు ముగ్గురు మళ్ళీ కలుస్తారు. కలిసిన తర్వాత డొమినిక్ ఫ్రాంకన్ అడుగుతుంది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డొమినిక్ ఫ్రాంకన్ ఫస్ట్ ఆఫీస్కి వచ్చిన రోజు బ్యానర్ పత్రికలో ఎన్రైట్ హౌస్కి సంబంధించిన ప్లాన్ అందులో కనపడుతుంది వార్తాపత్రికలో. ఎందుకంటే అది కొంచెం పేరు వచ్చింది ఆ బిల్డింగ్ ప్లాన్కి. ఎందుకంటే ఆ బిల్డింగ్ని మీ అందరికీ తెలుసు, దాన్ని కట్టడం కోసమే కనెక్టికట్ అనే ఊరు నుంచి మన హోవార్డ్ రోర్కు న్యూయార్క్ వచ్చాడు, కట్టాడు. ఆ బిల్డింగ్ చాలా అందంగా ఉంటుంది. సో అందమైన బిల్డింగు, దానికి సంబంధించిన ప్లాన్లు ఆ పేపర్లో కనపడ్డప్పుడు దీన్ని కట్టింది ఎవరు అంటే అక్కడ హోవార్డ్ రోర్క్ అని ఉంటుంది. సో అది గుర్తుంటుంది డొమినిక్ ఫ్రాంకన్కి. తర్వాత రోజు మీటింగ్కు వస్తుంది. ఆ మీటింగ్ ఇప్పుడు అయిపోయిన తర్వాత అడుగుతుంది, నిన్న బ్యానర్ మన పత్రికలో చూశాను, ఎన్రైట్ హౌస్ కట్టిన వ్యక్తి హోవార్డ్ రోర్క్ అని, తను రాలేదా అని అడుగుతుంది. ఏమో తనకు మేము ఆహ్వానం పంపినట్టుగా మాకు తెలియదు, మేబీ మిస్కమ్యూనికేషన్, తనైతే రాలేదు అని చెప్తాడు ఎలిజబెత్ ఎమ్టూహీ. ఇమీడియట్గా ఆ పేరు డొమినిక్ ఫ్రాంకన్ నోట్లోంచి వినపడగానే పీటర్ కీటింగ్ కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతాడు, ఆశ్చర్యానికి గురవుతాడు. తను నీకు తెలుసా? నాకు తెలీదు, తన ప్లాన్ చూశాను పేపర్లో,
ప్లాన్ గీసింది హోవార్డ్ రోర్క్ అని ఉంది అంటే, ఓ ఓకే ఓకే, ఎలా నచ్చిందా నీకు ఆ ప్లాన్ అని అడుగుతాడు పీటర్ కీటింగ్. నచ్చింది అంటే ఏం నచ్చింది అని అడుగుతాడు. అది నేను చెప్పలేను ఏం నచ్చిందో, కానీ నచ్చింది అని చెప్తుంది. దాని తర్వాత ఆ కన్వర్జేషన్ అక్కడితో అయిపోతుంది. ఆ మీటింగ్ హాల్ నుంచి వెళ్ళిపోతారు. ట్విస్ట్ ఏంటంటే, తాను క్వారీలో చూసిన వ్యక్తి, ఇష్టపడిన వ్యక్తి రోర్కే, కానీ ఆ విషయం రోర్క్ పేరు రోర్క్ అని డొమినిక్ ఫ్రాంకన్కి తెలియదు. క్వారీలో చూసిన వ్యక్తే ఈ ఎన్రైట్ హౌస్ కట్టాడని, ఆ ఎన్రైట్ హౌస్ కట్టిన వ్యక్తే హోవార్డ్ రోర్క్ అని, తాను క్వారీలో కలిసిన వ్యక్తి కూడా హోవార్డ్ రోర్కే, ఈ ఇద్దరు ఒకటే అనే విషయం డొమినిక్ ఫ్రాంకన్కి తెలియదు. సో అది ట్విస్ట్. ఎప్పుడు తెలుస్తుందో మనకు తెలియదు. సో అది పక్కన పెడదాం. మీటింగ్ అయిపోతుంది, ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు. కరెక్ట్గా మళ్ళీ పీటర్ కీటింగ్ డొమినిక్ ఫ్రాంకన్తో నడుస్తూ ఉండి ట్యాక్సీ బుక్ చేస్తారు. ట్యాక్సీ వస్తుంది, ఇద్దరు కలిసి వెనకాల సీట్లో కూర్చుంటారు. కూర్చుండగా పీటర్ కీటింగ్ డొమినిక్ ఫ్రాంకన్ చెయ్యి పట్టుకొని తనకి దగ్గర అవ్వాలి అని ప్రయత్నిస్తాడు ఇంతకు ముందులాగా. కానీ తాను చేయబట్టుకున్నప్పుడు తనలో అసలు ఎటువంటి స్పర్శ, ఎటువంటి ఫీలింగు, ఎటువంటి ఒక అట్రాక్షను లేని ఒక కైండ్ ఆఫ్ స్టేట్ని చూసి ఇమీడియట్గా చేతిని వదిలిపెట్టి పీటర్ కీటింగ్ ఒక ప్రశ్న వేస్తాడు. ఎవరు అతను అని అడుగుతాడు. పట్టేస్తాడు మనోడు. వాడికి అర్థమైపోతుంది సంథింగ్ ఈజ్ దేర్, నువ్వు ఒకప్పట్లా లేవు, ఏదో తేడా ఉంది నీలో అని గమనించి ఎవరు అతను అని అడుగుతాడు. ఆ ప్రశ్నకి చాలా ఆశ్చర్యపోయి డొమినిక్ ఫ్రాంకన్ తిరిగి ఇమీడియట్గా నాకు తెలీదు, అతను క్వారీలో పనిచేసే ఒక వర్కరు అని చెప్తుంది. దానికి పీటర్ కీటింగ్ చాలా నవ్వి, నేను అంత అసాధ్యమైంది ఏదో అని ఊహించుకున్నాను, ఇదా నీ యొక్క టేస్ట్ అది ఇదని కొంచెం ఆ అర్థం వచ్చేటట్టుగా నవ్వి ఊరుకుంటాడు. దాని తర్వాత డొమినిక్ ఫ్రాంకన్ చెప్తుంది, కీటింగ్ మనిషి జీవితం ఎంత విచిత్రమో కదా, నేను ఎప్పుడు అసలు ఇలా ఆలోచిస్తానని, ఒక వ్యక్తి గురించి ఇలా ఉంటానని నేను ఏ రోజు అనుకోలేదు. కానీ ఈరోజు సమయం వచ్చినప్పుడు నేను అనుకుంటున్నాను, నేను కూడా నాలో ఇలాంటి వ్యక్తిత్వం కూడా ఉందా, నేను ఒకరి గురించి ఇలా కూడా ఆలోచించగలనా అని అనిపిస్తుంది. అలాగే నీ జీవితంలో కూడా ఒక రోజు వస్తుంది, నువ్వు కూడా ఖచ్చితంగా నీలో లేనిదేదో ఆ రోజు నువ్వు గుర్తిస్తావు, నీలో లేదు అనుకుంటున్నదేదో ఆ రోజు నువ్వు గుర్తిస్తావు. ఆ రోజు నీకు అర్థమవుతుంది, నువ్వేంటో నీకు తెలుస్తుంది. అప్పటి వరకు మన గురించి మనకు తెలిసింది కొంచెమే అని ఆ రోజు అర్థమవుతుంది అని చెప్తాడు అని చెప్తుంది డొమినిక్ ఫ్రాంకన్. ఆ డొమినిక్ ఫ్రాంకన్ చెప్పిన తర్వాత పీటర్ కీటింగ్ ఒక మాట చెప్తుంది బలంగా, ఇంకా నువ్వు నన్ను కలవడానికి ప్రయత్నించొద్దు, నేను నిన్ను కలవడానికి ప్రయత్నించను, కానీ సహజంగా ఎప్పుడైనా కలిస్తే కలుద్దాం. సో ఈ మాటని నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, నీ మీద నాకు ఎటువంటి అగౌరవం లేదు, చాలా గౌరవం ఉంది, నీ వేలు నువ్వు చాలా గొప్పవాడివే, కానీ నువ్వంటే నాకు ఎప్పటికీ అయిష్టతే ఉంటుంది. సో నన్ను అర్థం చేసుకొని దయచేసి నన్ను కలవడానికి ప్రయత్నించొద్దు, రావద్దని నేను చెప్తున్నాను అని చెప్తుంది. చెప్పిన తర్వాత అయినా సరే మనోడు వినకుండా పీటర్ కీటింగ్, లేదు నేను వస్తాను, నేను కలుస్తాను, నువ్వంటే ఇష్టం, నువ్వంటే ఎప్పటికీ ఇష్టమే ఉంటుంది నా మనసులో, నేను నీ వెంట పడుతూనే ఉంటాను, నీకోసమే వస్తాను, నువ్వు ఇష్టపడే వరకు నీతోనే ఉంటాను, నీకోసమే ప్రయత్నిస్తాను అని అంటాడు. అయినా సరే డొమినిక్ ఫ్రాంకన్ వినకుండా, ఆ మాటలను అక్కడితో పట్టించుకోకుండా తనకి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. సో ఎపిసోడ్ 5 అక్కడితో అయిపోతుంది. సో ఎపిసోడ్ 5లో 2 పాయింట్లు ఉన్నాయి. ఐన్ ర్యాండ్ గారు చెప్పిన పాయింట్స్ 2 ఉన్నాయి మెయిన్గా అర్థం చేసుకోవాల్సినవి. మొట్టమొదటి విషయం, డొమినిక్ ఫ్రాంకన్ క్యారెక్టర్ ద్వారా ఐన్ ర్యాండ్ గారు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, డొమినిక్ ఫ్రాంకన్ మొట్టమొదటి విషయం చాలా అందమైన అమ్మాయి, చాలా డబ్బున్న అమ్మాయి, చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి, అలాగే చాలా యాటిట్యూడ్ ఉన్న అమ్మాయి. ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఒక అమ్మాయి ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఒక ఊరి నుంచి మళ్ళీ పరిగెత్తుకుంటూ ఈ ఊరికి రావటము, నిరంతరం తన గురించి ఆలోచిస్తూ తన మీద తనకి కంట్రోల్ తప్పిపోయే స్థితికి వెళ్ళిపోయింది అని అంటే, పీటర్ కీటింగ్తో అంత మర్యాదగా ఎప్పుడూ ప్రవర్తించలేదు డొమినిక్ ఫ్రాంకన్. ఐ మీన్ అంత విధేయతగా, అంత డిగ్నిటీగా ఎప్పుడూ మాట్లాడలేదు. నువ్వు నన్ను ఇంకెప్పుడు కలవద్దు, నేను కూడా నిన్ను కలవను, ప్రయత్నించొద్దు,
నువ్వేంటో తెలుసుకునే రోజు కూడా నీకు వస్తుంది, నాకు ఇప్పుడు వచ్చింది. సో దయచేసి మనం ఫ్రెండ్స్గానే ఉందాం. మనిషి జీవితం ఎంత విచిత్రమో కదా. మనం తెలుసుకునే రోజు వచ్చే వరకు మన గురించి మనకేం తెలియదు, మన గురించి మనకు తెలిసిందంతా మనం అనుకున్నాం తప్పితే మనం అది కాదు అనే విషయం తెలుస్తుంది కదా అని ఇంత డెప్త్గా తను ఎప్పుడు మాట్లాడాలి. చాలా సిల్లీగా, కామెడీగా ఏదో అడిగిన దానికి ఏవో తలతిక్క ఆన్సర్లు చెప్తూ ఉండేదే కానీ ఇలా ఎప్పుడు మాట్లాడలేదు. అంటే ఒక మనిషి జీవితంలో కొంతమంది కలయిక, కొంతమంది పరిచయాలు అనేవి వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవటానికి, వాళ్ళంటే ఏంటో నిజంగా తెలుసుకోవటానికి వాళ్ళు కలుస్తారు. అప్పుడు మనం అంటే ఏంటనేది మనకు కొంచెం అర్థం అవుతుంది. ఎంత యాటిట్యూడ్తో ఉంటుంది డొమినిక్ ఫ్రాంకన్. చాలా యారగెంట్గా, కొంచెం సిల్లీగా, కొన్నిసార్లు యారగెంట్గా, కొన్నిసార్లు యాటిట్యూడ్తో ఉంటుంది. అలాంటి ఒక అమ్మాయి ఒక హోవార్డ్ రోర్క్ అనే ఒక వ్యక్తి వల్ల చాలా కంట్రోల్ తప్పిపోయి నిరంతరం తన గురించి ఆలోచిస్తూ తన మీద తన కంట్రోల్ తప్పిపోయే స్టేట్కి వచ్చిందంటే అది ఒక మనిషి మీద ఆమెకున్న ఇష్టం. సో అప్పుడు నేను ఇలా కూడా ఉంటానా, నేను ఇలా కూడా ఉన్నానా, నేను చాలా స్ట్రాంగ్ ఉమెన్ కదా, నేను ఇట్లా ఉన్నాను ఏంటని తన గురించి తనకు తెలిసి ఆశ్చర్యపోతుంది. అంటే ఒక మనిషి కలయిక వల్ల కొన్నిసార్లు ఒకరి జీవితంలో అలాంటి భావాలకు లోనైనప్పుడు వాళ్ళకి నిజంగా అర్థమవుతుంది అన్నమాట. వాళ్ళల్లో కూడా ఒక ప్రేమ అనేది ఉంది, వాళ్ళకు కూడా నచ్చే వ్యక్తులు ఉన్నారు ఈ ప్రపంచంలో, వాళ్ళని నచ్చే వ్యక్తులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు అని వాళ్ళకి అర్థమవుతుంది. అంటే దట్ ఈస్ ఎ లైఫ్ టైం వన్ ఛాన్స్ అనమాట. ఒక్కసారి ఒక్క వ్యక్తి మన జీవితంలో కలిసినప్పుడు మనం అంటే ఏంటనేది అర్థం చేసుకోవడానికి ఒక అవగాహన కలుగుతుంది అనేది ఐన్ ర్యాండ్ గారు చెప్పాలనుకున్న మొట్టమొదటి విషయం. ఇంకా రెండోది, పీటర్ కీటింగ్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పీటర్ కీటింగు ఇంకా నువ్వు నన్ను కలవడానికి రావద్దు, ప్రయత్నించొద్దు, నేను కూడా నిన్ను కలవడానికి ప్రయత్నించను, సహజంగా మనం ఎప్పుడైనా కలిస్తే కలుద్దాము, చాలా గౌరవంగా చెప్పగలుగుతున్నాను, మళ్ళీ నాకు తర్వాత అవకాశం ఉంటుందో లేదో తెలియదు, కీటింగ్ అర్థం చేసుకుంటామని ఆశిస్తున్నాను అని అంటుంది. ఎందుకు అంటుందంటే తర్వాత ఎపిసోడ్లో రోర్క్తో కలవచ్చు, రోర్క్తో కలిసిన తర్వాత ఇంకా మేబీ తను కమిటెడ్ అవ్వచ్చు, రోర్క్కి చాలా బలంగా కమిటెడ్ అయిపోవచ్చు, ఇంకా రిజర్వ్డ్గా ఉండిపోవచ్చు, ఇదివరకుట్లాగా ఉండే అవకాశం దొరకపోవచ్చు, కాబట్టి తనకి గౌరవంగా చెప్తుంది. దాన్ని మనోడు కనీసం అర్థం చేసుకో, మొదటి నుంచి కూడా నువ్వు అంటే ఇష్టమే అయిష్టమే, ఈ ప్రపంచం మొత్తంలో ఉన్న అయిష్టత ఏదైనా ఉంది, ఆ అయిష్టతకి ప్రతిరూపంగా దేనైనా చూపించమంటే నిన్నే చూపిస్తాను పీటర్ కీటింగ్ అని తను మొదటి నుంచి చెప్తుండి కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చి కారులో కూర్చొని పక్క నుండి పీటర్ కీటింగ్ డొమినిక్ ఫ్రాంకన్ మనసులో ఎవరో ఉన్నారని గమనించి ఎవరు అతను అని అడిగిన తర్వాత కూడా లేదు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, మళ్ళీ నేను నీ వెంట పడుతూనే ఉంటాను అని అంటున్నాడు. తన ఇష్టం లేదని చెప్తున్నా కానీ ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటి విషయం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, ఒక అబ్బాయిలుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను 30 సంవత్సరాలు, నాకు దగ్గర ఆల్మోస్ట్ 30 దాటింది. నేను అనుభవపూర్వకంగా కూడా తెలుసుకుంది ఏంటంటే, మన జీవితాల్లో ఒక అమ్మాయి మన నుంచి విడిపోవాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఇటు సూర్యుడు అటు పొడిచినా, భూమి తలకిందులైనా ఇంకా మళ్ళీ ఆ అమ్మాయి నీతో కలవదు. ఇది అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి ప్రాథమిక సూత్రం. ఒక అబ్బాయిలుగా మనం అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి విషయం. ఇప్పుడు ప్రేమలో ఉన్న వాళ్ళైనా, ప్రేమిస్తున్న వాళ్ళైనా, ప్రేమించి విడిపోయిన వాళ్ళైనా, ప్రేమించబోతున్న వాళ్ళైనా సరే అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం, అబ్బాయిగా ఒక అమ్మాయి మన జీవితంలోకి వచ్చి మళ్ళీ తిరిగి ఇంక విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఇంకా మళ్ళీ ఆ అమ్మాయి మన దగ్గరికి రాదు. ఇంకా ఎవరు ఎంతమంది ఎన్ని సర్వ ప్రయత్నాలు చేసినా సరే మనతో కలవదు. ఇది అక్షర సత్యం, నిజం. ఈ నిజం మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని వారు మనతో ఉన్న కాలాన్ని గౌరవించి, వారు మనతో ఉన్న రోజుల్ని గౌరవించి, వారితో మనకున్న అనుభూతులకు మనం విలువిచ్చి, వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి వాళ్ళని వదిలేయాలి.
అక్కడి నుంచి తిరిగి నీ జీవితంలో నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వు సాధించాల్సిన లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా, నీకేమైనా బాధ్యతలు ఉన్నాయా కుటుంబ పరంగా, అలాగే నీకేమైనా ప్యాషన్ ఉందా అనే వైపు నువ్వు జీవితాన్ని మొదలు పెట్టాలి. అలా కాకుండా లేదు నువ్వంటే ఇష్టమని ఆమె వెనకాలే పరిగెత్తి, లేదు నాకు ఇష్టం లేదు, దిస్ ఈజ్ ఆల్ ఓవర్ అని చెప్తున్నా కూడా మళ్ళా పోయి మళ్ళా వెంటబడి మళ్ళా పరిగెత్తి 2 రోజులు 3 రోజులు పరిగెత్తితే చిరాకు వస్తుంది, 4-5 రోజులు పరిగెత్తితే అసహ్యం వస్తుంది, ఇంకా 4-5 నెలలు ఇంకా ఫాలో చేస్తే విరక్తి వస్తుంది, ఇంకా సంవత్సరాలు ఫాలో అవుతే పోలీస్ కేసు పెడతారు, ఇంకా ఎక్కువ పరిగెడితే శత్రువు అయిపోతావు. ఒక మిత్రుడిగా కలిసి ప్రేమలో ఇష్టంగా చాలా సాన్నిహిత్యంగా దగ్గరగా ఉండి ప్రేమించబడిన వ్యక్తిగా ఎంతో కాలం గడిపి చివరికి శత్రువుగా మిగులుతావు. సో మిత్రుడి నుంచి, ప్రేమించబడిన వ్యక్తి నుంచి శత్రువుగా మారొద్దు. అందంగా ఉన్నప్పుడే ఒక అనుబంధాన్ని వదిలి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయినప్పుడు ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయామంటే గొప్పవాడిగా మిగిలిపోతావు. ఆ విడిపోయిన వ్యక్తి ఎక్కడున్నా సరే వాళ్ళ మనసులో నువ్వు ఎప్పటికీ గుర్తుంటావు. ఎందుకంటే బికాజ్ యూ హ్యావ్ గివెన్ దట్ ఫ్రీడమ్ టు దెమ్. వాళ్ళకి ఆ స్వేచ్ఛను ఎవరైతే ఇస్తారో వారే గౌరవాన్ని పొందుతారు జీవితంలో, వారే గుర్తుంటారు. తప్పితే బలంగా చేయి పట్టుకొని నిజంగా పట్టుకొని ఉండి ఏలాడుతున్న వాళ్ళని ఎవరు కూడా గుర్తు పెట్టుకోరు, ఎప్పుడు వదిలించుకుందామా అని చూస్తారు. సో దిస్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ ద రిలేషన్షిప్. ఎందుకంటే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ పీటర్ కీటింగ్ క్యారెక్టర్ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక అమ్మాయి వెనకాల మనం పరిగెత్తకూడదు అంటే స్టార్టింగ్లో కాదు నేను అనేది, ఆమె వద్దు అని నిర్ణయించుకున్న తర్వాత ఇంక నువ్వు పరిగెత్తకూడదు. మొదట్లో పరిగెత్తావు, ఇష్టపడ్డావు, నీ ప్రేమని చెప్పావు, ఆమె అంగీకరించింది, కొంతకాలం కలిసి ఉన్నారు, తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు, పెద్దవాళ్ళు అంగీకరించారు, పెళ్లి చేసుకున్నారు, దట్స్ ఆల్. ఆ ఫ్లో అలా వెళ్ళిపోయింది. లేదు వెంటపడ్డావు, నీ ప్రేమని చెప్పావు, ఆమె అంగీకరించింది, ప్రేమించుకున్నారు కొన్ని రోజులు, దాని తర్వాత పరిస్థితులు కలిసి రాలేదు, విడిపోయారు. దాని తర్వాత నువ్వు చేజ్ చేయొద్దు. దట్ ఈస్ వాట్ ద థింగ్ ఇక్కడ మనం మాట్లాడుకునేది. ఎందుకు నువ్వు చేజ్ చేయకూడదు, ఎందుకు పరిగెత్తకూడదు అంటే, నువ్వు ఎంత పరిగెట్టినా సరే ఇంక నువ్వు అందుకోలేవు. అది జీవితకాలం పడుతుంది. ఆ చేజింగ్, ఆ పరిగెత్తటం జీవితకాలం పడుతుంది. నువ్వు పరిగెత్తాల్సింది ఇంక అటువైపు కాదు. నువ్వు పరిగెత్తాల్సింది నువ్వేం సాధించాలనుకుంటున్నావో నీ లక్ష్యం వైపు పరిగెత్తాలి. నీ పేదరికాన్ని పట్టుదలగా తీసుకోవాలి, కానీ ఆ అమ్మాయి వదిలేసిన దాన్ని పట్టుదలగా తీసుకోకూడదు. నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు పేదరికాన్ని అనుభవిస్తున్నావు అంటే నిన్ను నువ్వు నిందించుకొని పైకి లేవాలి, కానీ ఆ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని నిందించకూడదు. నీ జీవితంలో నువ్వు ఇప్పటి వరకు అనుభవిస్తున్న ఈ కష్టాలని, దుఃఖాలని పంతంగా తీసుకొని వాటి నుంచి పైకి ఎదగాలనే నువ్వు వాటి వైపు చేసి చేయాలి, కానీ ఈ వదిలేసిన వాళ్ళ గురించి కాదు. సో అక్కడ నీకు టైం చెప్తుంది. ఒకరు కలిశారు, కొన్నాళ్ళు కలిసి ఉన్నారు, తర్వాత టైం కలిసి రాలేదు, విడిపోయారు. అంతే. ఎవరి జీవితంలో అయినా ఇంతకు మించి ఏం జరగదు. పెద్ద అద్భుత సృష్టి ఏమి లేదు మనుషుల జీవితాల్లో. చాలామంది అనుకుంటారు అంటే ఇంకా అప్పుడు అంటారనమాట, అంటే ఇప్పుడు వాళ్ళు వస్తా అన్నప్పుడు అంగీకరించాలి, వెళ్ళిపోతా అన్నప్పుడు మనం వదిలేయాలా, అంటే మనం అంత అంటే వాళ్ళు మోసం చేస్తా అన్నా కూడా మనం మౌనంగా ఉండాలా అని చెప్పి చాలామంది మాట్లాడతారు మామూలుగా. కానీ నా పర్స్పెక్టివ్లో ఏంటంటే అది మోసం చేయటం కాదు, మోసపోవటం కాదు, ప్రేమించటం కాదు, ప్రేమించబడటము కాదు. అది ఒక కాలానికి సంబంధించిన ఒక ఫ్యాక్టర్. ఇప్పుడు మన అమ్మ నాన్నే ఉన్నారు. మనం చాలామంది మనందరి జీవితాల్లో ఏదో ఒక రోజు మన కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తిని కోల్పోవాల్సి వస్తుంది. రైట్? కొంతమంది పిల్లలు తక్కువ ఏజ్లోనే తల్లిదండ్రులను కోల్పోతారు. కొంతమంది వాళ్ళు కాలేజ్ చదువులు చదువుతున్నప్పుడు కోల్పోతారు. దీని అర్థం ఏంటి? ఆ వ్యక్తి నీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి.
మీ ఫాదర్ కానీ మదర్ కానీ సిస్టర్ కానీ అక్క అమ్మ అన్న చెల్లి తమ్ముడు పెదనాన్న బాబాయ్ పెద్దమ్మ ఎవరైనా కావచ్చు. వాళ్ళు మీ జీవితంలోంచి వాళ్ళు వెళ్ళిపోతారు, సడన్గా కాలం చేస్తారు. ఇప్పుడు అది విడిపోయినట్టేనా? అది విడిపోయినట్టు కాదా? మామూలుగా విడిపోయినట్టేగా. దీన్ని ఎట్లా తీసుకోవాలి మరి మనం జీవితంలో? అంటే ఇంక అంతవరకే ఉంది మనకి వాళ్ళతో, కాలం అంతవరకే మనకి వాళ్ళతో ఉంది. కాలంతో ఇంక రుణం అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. అలాగే ఈ ప్రేమలు ఇష్టాలు మనుషులు మన జీవితాల్లో కలవటం అనేది కూడా, ఐఎమ్ టాకింగ్ ఎస్పెషల్లీ అబ్బాయి అమ్మాయిల మధ్య ఈ ప్రేమ వ్యవహారాలు, కాలేజ్ డేస్లో ఈ ప్రేమ, దాని తర్వాత జరిగే పరిణామాల గురించి మాట్లాడుతున్నాను. సో అలాగే ఒక అమ్మాయి అబ్బాయిని కానీ విడిపోవటానికి కారణాలు ఏంటి, కలవటానికి కారణాలు ఏంటి అంటే అందం కాదు. చాలా తెల్లగా ఉండి 6 అడుగుల హైట్ ఉంటే అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడతారు అనేది ఒట్టి భ్రమ. లేదా అమ్మాయిలందరూ చాలా అందంగా ఉంటేనే అబ్బాయిలు ఇష్టపడతారు అనేది ఒట్టి భ్రమ. అందాన్ని బేస్ చేసుకొని వచ్చేది ఆకర్షణ. ఆ ఆకర్షణలు అనేవి కొంతకాలం జరిగిన తర్వాత ఆ ఆకర్షణ అనేది ఆటోమేటిక్ తీరిపోయాక ఎవరికి వాళ్ళు విడిపోతారు. అది వేరే కాన్సెప్ట్. అది వాళ్ళకి ముందుగానే అర్థమైపోతుంది, మనం ఆకర్షణతో కలిసాము, ఆకర్షణ తీరినాక విడిపోతాం అనేది క్లారిటీ ఉంటుంది. ఇక్కడ నేను మాట్లాడేది ప్రేమ అనే దాని గురించి మాట్లాడుతున్నాను. ఇష్టం, ఒక మనిషి మీద స్వచ్ఛంగా కలిగే ఇష్టాల గురించి మాట్లాడుతున్నాం మనం. అది ఆకర్షణ వికర్షణలు దాటుకున్న తర్వాత ఉంటుంది ఆ ఇష్టం ప్రేమ అనేది. సో అది ఎందుకు కలుస్తారు అంటే అది అందాన్ని బేస్ చేసుకొని కాదు. ఇప్పుడు పీటర్ కీటింగ్ అందగాడు కాదా అంటే హోవార్డ్ రోర్క్ కన్నా పీటర్ కీటింగే అందంగా ఉంటాడు వాస్తవానికి. కానీ ఎందుకు డొమినిక్ ఫ్రాంక్ని ఇష్టపడలేదు? హోవార్డ్ రోర్క్ ఎంతోమందిని కలిశాడు పార్ట్ 1లో, బిల్డింగ్ పని మీద కానీ కాలేజీలో కానీ. ఎందుకు డొమినిక్ ఫ్రాంక్ని ఇష్టపడింది హోవార్డ్ రోర్క్ని, ఇంకెవరు ఇష్టపడలేదు? కాలం సహకరిస్తుంది దానికి. ఎవరిని ఇష్టపడాలి, ఎవరిని ఎప్పుడు ఎవరితో కలుస్తారు, ఆ కలిసినప్పుడు వాళ్ళ మధ్య జరిగే ఆ అవగాహన, వాళ్ళ మధ్య జరిగే ఆ కాలానికి సంబంధించిన ఆ అనుభూతి అనేది అది ఎవరు చెప్పలేరు ఎప్పుడు ఎట్లా జరిగిద్ది అనేది. అది ఒక టైం ఫ్యాక్టర్ అన్నమాట. ఒకరి మీద ఒకరికి ఇష్టం కలిగిందంటే అది కాలం సహకరించినప్పుడు కలుస్తాం. సో ఎగ్జాక్ట్లీ ఆ కాలానికి రుణం తీరిపోయినప్పుడు, ఇంకా ఆ కాలం అంతవరకే ఉన్నప్పుడు, ఇంకా ఆ కాలం సహకరించినప్పుడు ఆబ్వియస్లీ విడిపోవాల్సి వస్తుంది. సో ఇక్కడ దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఇది. అంతేగాని కాలం సహకరించిన విషయాలని, కాలం అనుకూలంగా లేని విషయాల్ని ఒక మనిషి మీద మనం నింద మోపితే అది ఇంకా బాధ పెడుతుందే తప్పితే అవగాహనకి క్లారిటీకి ఎప్పటికీ రాదు. అది ఇంకా ద్వేషంగా క్రోధంగా మారి విద్వేషాన్ని రెచ్చగొడుతుందే తప్ప లాజిక్ ఎప్పటికీ అర్థం కాదు. సో అది మనం కాలేజీలో జాయిన్ అయినప్పుడు కూడా మీరు గమనించండి, బీటెక్లో ఫస్ట్ జాయిన్ అవుతాం, కలుస్తారు ఎవరో. ఎందుకు ఒక 5గురే ఒక దగ్గర ఫస్ట్ డే ఒక 4-3తో కలుస్తాం మనం. ఎందుకంటే అది టైం డిసైడ్ చేస్తుంది ఫ్యాక్టర్. అది కాలం ఆ 4కి సహకరించే కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు, ఇంకొంతమంది ఫ్రెండ్స్ అవుతారు. ఒక గ్రూప్ ఒక ఫ్రెండ్స్, ఒక గ్రూప్ ఇంకొక ఫ్రెండ్స్. ఎందుకు ఇట్లా అవుతారు అంటే వీళ్ళ 5గురు, అది మీరు డెస్టినీ ప్రకారం చూసుకుంటే వీళ్ళ 5గురికి కొంత ఫ్రీక్వెన్సీ సెట్ అవ్వచ్చు ఆలోచన పరంగా. లేదు అంటే కాలం వాళ్ళని కలపాలి అని కొంతవరకు వాళ్ళకి రుణం ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అలాగే ఒక అమ్మాయి కూడా మన జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయింది అంటే కాలం సహకరించినప్పుడు వస్తుంది. అంతేగాని నీ అందాన్నో నీ డబ్బునో లేకపోతే మనం ఏదో పెద్ద పోటుగాళ్ళమో అని వచ్చి ఆ అమ్మాయి మనతో కలవదు. అలాగే ఆ అమ్మాయి కూడా ఎవరో అందంగా ఉంటుందనో లేకపోతే చాలా గొప్ప అమ్మాయి అనో అబ్బాయి కూడా వెళ్ళి అమ్మాయితో కలవడు. కాలం సహకరించినప్పుడు కలుస్తారు అంతే. అది కాలం గొప్పతనం. ఆ కాలం తీరిపోయినాక, రుణం తీరిపోయాక మళ్ళీ ఆటోమేటిక్గా ఎవరి జీవితాల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది చాలా డెలికేటెడ్గా మనుషులు అర్థం చేసుకోవాల్సిన సున్నితమైన విషయం, అలాగే గాంభీర్యమైన విషయం ఇది. దీన్ని అర్థం చేసుకోకుండా ఊరికే కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టు పై పాయింట్లు పట్టుకొని
కాలేజీలో తిరిగినంతకాలం నాతో తిరిగావు, నన్ను మోసం చేసావు, ఇప్పుడు నాకు ప్రియారిటీ తగ్గిపోయింది, నాకన్నా గొప్పవాడు దొరికాడు, లేకపోతే నాకంటే అందగాడు దొరికాడు, నన్ను మోసం చేసావు, చీట్ చేసావు, ఇట్లా నువ్వు ఇక మాట్లాడుకుంటూ పోతే ఒక లిస్టు 200 వస్తుంది. ఎందుకు 200 వస్తుంది లిస్ట్ అంటే, ఆ లిస్టు అందులో నిజం లేదు, అది కాదు అసలు మ్యాటర్, అది కానే కాదు. కాలేజీలో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ఉండే స్వేచ్ఛ చాలా లిమిటెడ్, ఎంత ఉంటుంది స్వేచ్ఛ, అంతే, ఈ స్పేస్లో ఉంటుంది స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛలో కాలం అనుకూలించినప్పుడు ఒక వ్యక్తిని ఇష్టపడతారు ఎవరైనా. ఎప్పుడైతే కాలేజీ లైఫ్లో నుంచి బయటికి వెళ్తారో ఆ స్వేచ్ఛ అనేది క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే కాలేజీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మొత్తం కుటుంబం అంతా వస్తుంది ఆ వ్యక్తి చుట్టూరు. అప్పుడు ఆమెకి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదు. కాలేజీలో ఉన్నప్పుడు ఇంత స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఆ స్వేచ్ఛలో ఆమెకి నచ్చిన నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ఆ కొద్ది స్వేచ్ఛలో నువ్వు కలుస్తావు. ఎప్పుడైతే కాలేజ్ అయిపోతుందో ఆ స్వేచ్ఛ మొత్తం పోయి ఆమె చుట్టూరు ఆ స్వేచ్ఛ ప్లేస్లో పెద్దలు వాళ్ళ కుటుంబం మొత్తం చుట్టూ చేరిన తర్వాత ఇక ఆమె నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కాదు కదా, అసలు ఆమెకి నిర్ణయం తీసుకునే అధికారమే ఉండదు. సో అలాంటప్పుడు ఇట్లాంటి విడిపోవడం, ఈ కారణాలన్నిటికీ బీజం అక్కడ పడుతుంది. సో పడ్డప్పుడు ఆటోమేటిక్గా నిర్ణయాలు అనేవి ఆ వ్యక్తికి అనుకూలంగా ఉండవు కాబట్టి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆటోమేటిక్గా కలవటం అనేది 100 మందిలో 5గురికో 4గురికో 3గురికో జరుగుతుంది. ఆ 4గురికో 3గురికో 5గురికో జరిగిన దాన్ని ప్రూఫ్గా ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు గొప్పవాళ్ళు, నిజమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోదు, నిజమైన ప్రేమ ఎప్పుడు పారిపోదు, ఇట్లాంటి మాటలు మాట్లాడుకొని మిగతా 95% నిందించాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత చేసినా, ఎంత తిట్టుకున్నా, ఏం చేసినా, ఎంతకాలం నువ్వు మహా అయితే 50 ఏళ్ళు బతికేది. ఈ 50 ఏళ్ళలో ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది. ఇంకా సగం జీవితం నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ కోసం కూడా నువ్వు బతుకు. ఏదో చేయాలని ఉంటుంది నీ మనసుకి, నీకు ఒక ప్యాషన్ ఉంటుంది, నీకు ఒక ఇంట్రెస్ట్ ఏదో ఉంటుంది, దానివైపు పరిగెత్తు. ఇంకా వదిలేసి వెళ్ళిపోతా అనుకున్న వాళ్ళని పొద్దులు పరిగెట్టొద్దు వాళ్ళ వైపు. వాళ్ళు వెళ్ళిపోతా అంటారు, నువ్వు పట్టుకుంటావు, వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతా అంటారు, నువ్వు పట్టుకుంటావు. ఎంతసేపు పట్టుకుంటావు? ఎంతసేపు ఇట్లా పట్టుకొని ఏదో ఒక రోజు కొంచెం గ్యాప్ ఇచ్చి నువ్వు చేయొదిలేంగా అప్పుడే వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళని వెళ్ళనివ్వండి. కాలం అంతవరకే రాసి పెట్టింది. కాలం సహకరించినప్పుడు ఆ కాలంతో కలిసి ఉన్నంత వరకు దాన్ని ఒక జ్ఞాపకంగా అర్థం చేసుకొని వాటిని కొన్ని జ్ఞాపకాలకి విలువిచ్చి ఆ కలిసి ఉన్న వ్యక్తి తాలూకు నిర్ణయాన్ని గౌరవించి ఆ కొద్దిపాటి సమయంలో ఆ వ్యక్తులు మన జీవితంలో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు కలిసి ఉన్నందుకు ఆ సమయానికి, వాళ్ళు కలిసి ఉన్నందుకు ఆ వ్యక్తులకి మనల్ని గౌరవించి వాళ్ళని హుందాతనంగా వదిలేసి నీ లక్ష్యం వైపు, నువ్వు సాధించాలనుకుంటున్న పని వైపు నువ్వు మొదలు పెడితే మిగతా జీవితం దెన్ నీకు తిరిగి ఉండదు. ఎందుకంటే నువ్వు ఒక కంప్లీట్ పిక్చర్ని అర్థం చేసుకున్నావు. అది ఆ లాజిక్ ఏంటంటే చెప్తుంది ఇక్కడ నేను, అది కాలం ఫార్మాట్, టైం ఫ్యాక్టర్ అంటారు దాన్ని. టైం ఫ్యాక్టర్ ఉన్నప్పుడు డొమినిక్ ఫ్రాంక్లిన్ చెప్పింది అదే. కాలం ఎంత విచిత్రమైందో కదా, మనుషులు ఎంత విచిత్రమైన వాళ్ళో కదా. నేను ఎప్పుడూ ఒక వ్యక్తి గురించి ఇట్లా ఆలోచిస్తానే అని అనుకోనే లేదు నా జీవితంలో. అసలు ఇంత యాటిట్యూడ్తో, ఇంత ఫెరోషియస్గా ఉన్న నేను ఒక వ్యక్తి తాలూకు ఆలోచనలతో నా మీద నేను కంట్రోల్ తప్పిపోవడం ఏంటి అని తను అంటుంది. అంటే అది కాలం ఆమెకి సహకరించింది ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో. రోర్కు మీద ఇష్టం కలగటానికి కాలం అనేది ఆమెకి ఇప్పుడు ఆమెకి సహకరించిన కాలం అనేది ఇప్పుడు ఆమె నా వైపుగా నెడుతుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా ఒక మాట అంటారు, నీ ప్రశ్నలు నీవే, ఎవ్వరు బదులు ఇవ్వరుగా అని. కొత్త బంగారు లోకంలో ఉంటుంది ఆ పాట. అందులో ఒక లైన్ ఉంటుంది. ఏం లైన్ అంటే అది వలపేదో వల వేస్తే ఆగాలో లేదో అంటే చెల్లదుగా అంటాడు ఒక పర్టికులర్ లైన్లో. వలపేదో వల వేస్తే ఆగాలో లేదో అంటే చెల్లదుగా అంటాడు. అంటే గాలి అటువైపు వీచినప్పుడు ఎల్లాలా వద్దా అని నిర్ణయించుకోవాలి, కానీ నువ్వు
అక్కడే ఆగిపోతే కుదరదు, అయితే వెళ్ళాలి లేదా దాని నుంచి బయటికి రావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి నువ్వు. మనిషి ఇప్పుడు డొమినిక్ ఫ్రాంకన్ సిచ్యువేషన్ కూడా అదే. ఆమెకి కాలం ఆమెను అట్లా పుష్ చేస్తుంది. అతని ఆలోచనలతో, అతని మీద ఉన్న ఇష్టంతో ఆమె ఒక వైపుగా వెళ్తుంది జీవితంలో. ఇప్పుడు ఆమె ఆగాలని ఆమెకి లేదు, అసలు ఆగాలనే ప్రయత్నం కూడా ఆమె చేయలేకపోతుంది. తన కోసం వెతుక్కుంటూ ఎలా వెతకాలి, ఎలా అతన్ని చేరుకోవాలని ఒక ఆలోచనతో వెళ్తూ ఉంది. సో అందుకోసం నేను ఇలా మారుతాను, నేను ఇలా అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు అంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైం ఫ్యాక్టర్ అనమాట. అప్పటి వరకు ఉన్న డొమినిక్ ఫ్రాంకన్ సడన్గా ట్విస్ట్ చేంజ్ అవుతుంది. సో దీన్ని కాలానికి ఒక పరిమితిగా తీసుకోండి మీ జీవితంలో. ఏ వ్యక్తి వచ్చినా, ఏ వ్యక్తి పోయినా, ఏ వ్యక్తి ఉన్నా అది మొత్తం కాలం నిర్ణయించబడిందని తెలుసుకోండి. ప్రయత్నపూర్వకంగా లక్ష్యాలు నెరవేరుతాయి. ప్రయత్నపూర్వకంగా మనిషి ఏదైనా సాధించగలడు. ప్రయత్నపూర్వకంగా మనుషులు ఆకాశాన్ని కూడా చేరుకోగలరు. కానీ వ్యక్తుల అనుబంధాలు, వ్యక్తుల బంధాల విషయంలో మాత్రం కాలమే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. దాన్ని అర్థం చేసుకొని ఎక్కువ వద్దు అనుకొని వెళ్తున్న వైపు పరిగెత్తి సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు చేయాలనుకుంటున్న పనుల వైపు పరిగెత్తండి అనేది ఐన్ ర్యాండ్ గారు మనకి చెప్పాలనుకుంటున్నాం మెయిన్ కాన్సెప్ట్ ఇందులో. సో దట్ ఈస్ ఎపిసోడ్ 5. మళ్ళీ మనం ఎపిసోడ్ 6లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.